ఉద్యమం జరుగుతున్నప్పుడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మీ తెలంగాణలకు ₹1 ఏం చేసుకుంటావో చేసుకోపో అని అన్నాడు. పైసలు మొత్తం పక్కదారి పట్టించిండు. అచ్చం అట్లనే సీఎం రేవంత్ రెడ్డి నన్ను కోసిన ₹1 లేదు, అప్పు పుడతలేదు, దొంగను చూసినట్టు చూస్తున్నారని చెప్పిండు. అగో అదే ముచ్చట అడుగుతున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఈనుర్రి మా చిన్న ఉద్యోగులు, మా చిరు ఉద్యోగులు 18,000 జీతం చెప్పిన మాట చేయమంటే నన్ను గోసుక తింటారా, పైసలు లేవంటారు. మరి నేను అడుగుతున్నా, నీకు ఏడికేలు వచ్చినాయి 50,000 కోట్లు? 50,000 కోట్లు ఎక్కడి సారు? కొంపదీసి కొత్తగా అప్పులు చేస్తున్నాడా? 50,000 కోట్ల సంగతి ఏందో ఒకసారి చెప్పురు సారు. నీ ఫ్యూచర్ సిటీకి నీ భూముల కాడికి 6 లైన్ రోడ్లు వేస్తావు, జిహెచ్ఎంసీలో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు, ఇరిగేషన్ లో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు, హెచ్ఎండిఏలో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు, జిహెచ్ఎంసీలో 6,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వేల కోట్ల రూపాయలు, దాదాపు 50,000-60,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిండు. మరి పైసలు లేకపోతే 50,000-60,000 కోట్లతో టెండర్లు ఆడికెళ్ళి పిలిచినవు రేవంత్ రెడ్డి? అవును సారు, ఈ లాజిక్ మాకెవ్వలకు దట్టలేదు. అప్పు పుడతలేదు అన్నోళ్ళు అప్పాలు చేసి తిన్నట్టు చేసుడేంది, కొప్పుకు సంపంగి నూనె రాసుకున్నట్టు చేసుడేంది? మా ఆశాలో, మా అంగన్వాడీలో, మా మధ్యాహ్న భోజన కార్మికులు పేదవాళ్ళని అడిగితే పైసలు లేవని మాట్లాడతావా? నీకు మనసు లేదు, నువ్వు మాట తప్పినవు, నీకు నిజాయితీ లేదు. అవు సారు, సాయం చేయాలనుంటే ఏదో తీరుగా చేస్తారు, అంతేగాని సాకులు చెప్పరు. మా ఉద్యోగులు డిఏలు అడిగినా, మా ఉద్యోగులు జీపీఎఫ్ గురించి అడిగినా, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి అడిగినా, ఆశాలు అడిగినా, అంగన్వాడీలు మాట్లాడినా, మధ్యాహ్న భోజన కార్మికులు అడిగినా డబ్బులు లేవు అని చెప్తావు. అయ్యా నాయనా సీఎం సారు, మాకు సాలిసాలని జీతాలతోని జీవితాలు ముంగటికి సాగుతలేవు నాయనా అని అడిగితే నన్ను ఘోషణ పైసలు లేవంటవా? ఇదెక్కడి న్యాయం అని లాజిక్లు లాగి గట్టిగానే అరుచుకున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు. మరి లేకుంటేంది, టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్ల తాన కమిషన్లు గుంజొచ్చు. అదే చిన్న చిన్న నౌకర్లు చేసేటోళ్లకు జీతాలు పెంచుండంటే నన్ను ఘోషణ ₹1 లేదని చెప్తావా? ఇదేనా ఒక రాష్ట్రాన్ని ఏలే సీఎం మాట్లాడాల్సిన ముచ్చట? ఏమేళ్తున్నారు సారు రాష్ట్రాన్ని? భలే గొప్పగున్నదని జనం తలుసుకుంటున్నారు. ఇట్లా అయితే ఇంకో 10 ఏండ్లు కాదు, ఇంకో 20 ఏండ్లు మీరే తెలంగాణను పాలించాలని కోరుకుంటున్నారు. మస్తు గ్రేట్ సారు.